హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. సోషల్ మీడియా గురించి, పబ్లిక్ గురించి, ప్రతి ఒక్క అమ్మాయి, అమ్మల గురించి, అక్క చెల్లెల గురించి నేను ఒక వీడియో తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరికి యూస్ అయ్యే మాటలు తీసుకొచ్చాను. నేను ఫేస్ చేసిన దాని గురించి మీ అందరికీ షేర్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నా. నేను జస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేశాను. మేబీ 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసా. అవి మీతో పంచుకోవాలని నా ఫ్రెండ్స్తో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా కానీ, ఒక వీడియో కానీ, ఒక రీల్ కానీ, ఏదైనా కుకింగ్ కానీ, ఒక టాపిక్ కానీ, ఫొటోస్ కానీ పెట్టాలంటే మనకు మన ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఉంటే సరిపోతుంది కదా. అదే అమ్మాయి అయితే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. పెళ్ళైన అమ్మాయి అయితే భర్త సపోర్టు, అత్తమామల సపోర్టు, పిల్లల సపోర్టు, అందరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తేనే ఒక ఉమెన్, ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది కదా. ఈ సోషల్ మీడియాలో మంచిగా ఉండే వాళ్ళని కూడా తప్పుగా చిత్రీకరించే కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఆ గొప్ప గొప్ప వ్యక్తుల కోసము ఈ వీడియో నేను చేస్తా ఉన్నా. వాళ్ళందరికీ ఒక పెద్ద నమస్కారము, గొప్ప గొప్ప వ్యక్తులందరికీ. ఎందుకంటే వాళ్ళ గురించే నా టాపిక్. ఆ గొప్ప గొప్ప వ్యక్తులు ఈ అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు ఎక్కడెక్కడ ఏమేం పార్ట్స్ ఉంటాయో అవన్నీ చూసి తరించి, వాళ్ళు చూసేది కాక సోషల్ మీడియా అంతా వీళ్ళని చిత్రీకరించి పబ్లిసిటీ చేయాలనే వాళ్ళ ఒక ఆకాంక్ష, ఆత్రము, వాళ్ళదొక ఇదన్నమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మదో, వాళ్ళ అక్కదో, వాళ్ళ చెల్లిదో, వాడి పెళ్ళాంది కాదు కదా, వేరే అమ్మలక్కలది కదా. అదే వాడి పెళ్ళాందో, వాడి అమ్మదో, వాడి అక్కదో పెడితే ఆ పెయిన్ ఏంటో వానికి తెలుస్తుంది. ఎవరెవరియో ఎక్కడెక్కడో తీసుకుపోయి పెట్టడము, ఎవరెవరికో షేర్ చేయడము సిగ్గుందా అసలు? ఒక అమ్మ లేకపోతే నువ్వు ఈరోజు భూమి మీద ఉంటావా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఒకసారి గుర్తు చేసుకొని ఆ పార్ట్ ఏంటో గుర్తు చేసుకో. అక్కడి నుంచే వచ్చావు. అమ్మ పాలిస్తే అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ముల్నే గుద్దుతా ఉన్నావు. ఇలాంటి నా కొడుకులు చాలా మంది ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తుల గురించి నా వీడియో ఇది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని నా విజ్ఞప్తి. ప్రతి అక్కకు, అమ్మకు, చెల్లెలికి అందరికి చెప్తా ఉన్నా. ఈ వీడియో ప్రతి ఒక్కరికి వెళ్ళేటట్టుగా షేర్ చేయమని నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనము పెళ్ళి కానంత వరకు అమ్మ, నాన్న వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగాము. పెళ్ళైన తర్వాత అత్తింటికి వచ్చాము. ఏదైనా మనకు జరిగిందంటే పుట్టిల్లు, అత్తిల్లుకు రెండిటికి మనము సమాధానం చెప్పుకోవాలి. అటుపక్క ఒక ఫ్యామిలీ, ఇటుపక్క ఒక ఫ్యామిలీ ఉంటుంది. కానీ మన ఫ్యామిలీలు మనకు ఎంకరేజ్ చేసి ఏదో చేసుకుంటా ఉన్నారు. మన అక్కలు, చెల్లెల్లో, అమ్మలో, తల్లులో ఏదో అనేసి వాళ్ళు మన సంతోషం కోసమో ఇంకోటి వాళ్ళకు అమ్మలు ఉండరు, అక్కలు ఉండరు, చెల్లెళ్ళు ఉండరు, భార్యలు ఉండరు. వాళ్ళకు ఏ బాధ్యత ఉండదు. ఎందుకంటే వాళ్ళు పైనుంచి కిందికి డైరెక్ట్గా దేవుడు కిందేశాడు. వాళ్ళకి అమ్మ లేదు కాబట్టి అమ్మ విలువ, అక్క విలువ, తల్లి విలువ, చెల్లి విలువ వీళ్ళకి తెలీదు. ఆ పార్ట్స్ ఎప్పుడు చూసిండారు కదా. అందుకని వాళ్ళు చూసేది కాక ప్రతి ఒక్కరు చూడాలని ఇవన్నీ చిత్రీకరించి అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళంతా. చాలా ఎంత పెద్ద సన్మానం చేసినా వీళ్ళకు ఇలాంటి వాళ్ళకి తక్కువే. ప్రతి అక్కకు, అమ్మకు నా విన్నపము, నా విజ్ఞప్తి, నా రిక్వెస్ట్. ఇలాంటి నా కొడుకులు, నా కొడుకులు చాలా మంది ఉన్నారు సోషల్ మీడియాలో. ప్రతి ఒక్క నా కొడుకు ధైర్యం లేదు, దమ్ము లేదు.
వాళ్ళు ఒరిజినల్ ఐడి పెట్టుకొని నా కొడుకు దమ్ము ధైర్యం ఉన్న నా కొడుకు ఐడి కరెక్ట్గా పెట్టుకుంటాడు. దమ్ము ధైర్యం లేకుండా దొంగ మూసుకేసుకునే నా కొడుకులు దొంగ ఐడీలు పెట్టుకొని ఇలాంటి లేడీస్ని టార్గెట్ చేసి ఎవరెవరైతే బాగుంటారో వాళ్ళందరి ఫొటోస్ వీడియోస్ తీసుకొని తప్పుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టే రైట్స్ ఎవరిచ్చారు? సిగ్గు లేదా? ఎంతమందిని చంపుతా ఉన్నారో మీరు. లేడీస్ని, అమ్మను, అక్కను, చెల్లెలను ఎంతమందిని చంపుకుంటూ పోతారు మీరు. మీకేదన్నా ఇటు సైడ్ నుంచి ఏదన్నా మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తే మీరు వీళ్ళని డిస్టర్బ్ చేయాలా? ఎలాంటి ఫోన్ ఉండదు, మెసేజ్ ఉండదు. ఎందుకు డిస్టర్బ్ చేస్తారయ్యా మీరు? ఎవరిచ్చారు మీకు రైట్స్ డిస్టర్బ్ చేయడానికి? మీ ఇంట్లో వాళ్ళ ఏమన్నా? అదే నీ అక్కకో నీ అమ్మకో నీ చెల్లికో మెసేజ్ చేస్తే నువ్వు ఊరుకుంటావా? వీళ్ళకి ఫ్యామిలీస్ ఉండవా? వీళ్ళేమన్నా వీడియోలు చేసే వాళ్ళు, ఫొటోస్ పెట్టే వాళ్ళంతా ఫ్యామిలీస్ లేకోకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు అనుకుంటా ఉన్నారా? ఎట్లా? సిగ్గులేదా కొంచెమన్నా? నీ అక్కకో నీ చెల్లికో నీ తల్లికో మెసేజ్ పెడితే ఇలానే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో. అందరు కూడా అలానే ఉన్నారు. దొరికితే ఏం చేస్తారో కూడా తెలీదు. మర్యాదగా మీరు ఏం పని చేసుకుంటా ఉన్నారో, ఎవరితో చేసుకుంటారో వాళ్ళతో చేసుకోండి. మర్యాదగా ఏదో గుట్టుగా బతికేటోళ్ళని, ఆడోళ్ళని, అమ్మాయిల్ని, అక్కల్ని, చెల్లెలను తప్పుగా వల్గర్గా తప్పు కామెంట్స్ పెట్టడము. నేను నా కొడుకుతో ప్రొఫైల్ పిక్లో నా కొడుకు నేనున్నా, నా భర్త నేనున్నా. ఈ నా కొడుకులకు నొప్పా ఎవడికన్నా? చూసే చూడండి, లేకుంటే బ్లాక్ చేసుకుని పోండిరా పక్కకు. నీ కొడుకుతో పడుకో అని ఒక నా కొడుకు అంటాడు. ఈడ అమ్మకాడ పడుకోకుండానే పెరిగి పెద్ద అయినాడా ఈ నా కొడుకు? అడిగిన నా కొడుకులు ఇట నా కొడుకులు చాలా మంది ఉన్నారు. అమ్మ అక్క చెల్లి లేకుండానే పుట్టి పెరిగారా ఈ లంజ కొడుకులంతా? కొంతమంది నా కొడుకులకే ఈ మెసేజ్. అందరినీ కాదు, నేను అందరిని అనట్లేదు. కొంతమంది నా కొడుకులు ఉన్నారు. ఈ నా కొడుకులకు అమ్మ విలువ, అక్క విలువ, చెల్లి విలువ తెలీదు ఈ నా కొడుకులకి. నీ కొడుకు కాడ పండుకో అని అంటాడు వాడు. నా కొడుకు అడ్రస్ ఐడి తప్పుది పెట్టుకున్నాడు. వాడికి కరెక్ట్ అడ్రస్ కరెక్ట్ ఐడి ఉండింటే నా కొడుకు ఏమైనా ఉంటుందో వాడికి తెలిసింటది. దొంగ ముసుగులు వేసుకొని దొంగ ఐడీలు పెట్టుకునే నా కొడుకులు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కకి, అక్కకి, చెల్లికి, అమ్మలకు, అందరికీ నా రిక్వెస్ట్, నా ఆర్డరు, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. మీకు ఒక ఫ్యామిలీ ఉంది. ఎవరిని నమ్మద్దు. ఫోన్ అంటారు, ఫ్రెండ్ అంటారు, హాయ్ అంటారు, బాయ్ అంటారు, మెసేజ్ అంటారు, మంచిగా మాట్లాడతారు. ఆ మంచిగా మాట్లాడి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతారో అది మీకు తెలీదు. వాళ్ళ మాయ మాటల్లో మోసం ముసుగులో పడిపోయి. జాగ్రత్త. ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ అమ్మా, అక్క చెల్లెళ్ళకి, అమ్మలకి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలని నా రిక్వెస్ట్. అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారని నాకు అర్థమైంది. నేను రీసెంట్గా చేశాను. నేను ఈ మధ్య కాలంలోనే చేస్తూ ఉన్నాను వీడియోస్. నా టాపిక్ నచ్చినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారని నా మైండ్లో పెట్టుకొని ఈ టాపిక్ నేను ముందుకు తీసుకురావాలని, తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాం. అందరికీ షేర్ చేయండి దయచేసి. 10 మందిలో ఒక్కరో ఇద్దరో జెన్యున్గా ఉన్నారు. మిగతా 7-8 మెంబర్స్ దొంగ ముసుగులు వేసుకొని దొంగ ఐడీలు పెట్టుకొని వీడియోలను, ఫొటోస్ని తప్పుగా చిత్రీకరించి వాళ్ళను ఏదేదో పెడతా ఉన్నారు. జాగ్రత్త. ప్రతి అమ్మకు, అక్కకు, చెల్లికి, అందరికీ నా ఒక రిక్వెస్ట్. ఈ వీడియోని అందరికీ వెళ్ళేలా షేర్ చేయండి. ముఖ్యంగా దొంగ ముసుగులు వేసుకొని ఉంటారు కదా, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉండరు, అమ్మలు ఉండరు, అక్కలు ఉండరు. అదే వీళ్ళ ప్లేస్లో వాళ్ళ అమ్మో వాళ్ళ అక్క ఉంటే ఆ పెయిన్ ఏంటో వాళ్ళకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు పైనుంచి, ఆకాశం నుంచి దేవుడు కింద ఇసిరేశాడు. అమ్మకు పుట్టలే వాళ్ళు. అమ్మ స్థానం నుంచి బయటికి రాలేదు. అమ్మ పాలు తాగలేదు.
అందుకనే అమ్మ విలువ, అక్క విలువ, చెల్లెల విలువ, ఎవరి విలువ వీళ్ళకు తెలియదు. ఈ గొప్ప గొప్ప వ్యక్తులకి నా రిక్వెస్ట్ అండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. సోషల్ మీడియాలో అందరు జాగ్రత్తగా ఉండండి. ఈ దొంగ ముసుగులు వేసుకునే వాళ్లకు కన్ఫర్మ్ చేయొద్దండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను.